తప్పదు విశాలాక్షి. బాబు పెద్ద మనసుతో పెళ్లి కొప్పుకోవడమే పెద్ద విషయం. తొందరపడి నిర్ణయం తీసుకోక, కాస్త ఆలోచించయ్యా. చాలంకల్, మిమ్మల్ని మా అమ్మ నాన్నల ప్లేస్ లో కూర్చోబెడితే నాకింత ద్రోహం చేస్తారా? నేను మీ ఇంటికి వచ్చాను కానీ చెప్పలేదు. మొన్న పూజలో కూడా నన్ను మోసం చేసి నా ప్లేస్ లో హరీష్ ని కూర్చోబెట్టారు. చివరికి ఇప్పుడు పెళ్లిలో కూడా నాకింత ద్రోహం చేస్తారా? అంకుల్, మీరు కీర్తికి అబార్షన్ చేయించి నెక్స్ట్ ముహూర్తం పెట్టించండి. నేను వచ్చి మీ అమ్మాయి మెడలో తాళి కడతాను. వస్తావా? ఇంకెందుకు ఆలస్యం? పదా. ఏమండి అమ్మ కీర్తి, పదమ్మా హాస్పిటల్కి వెళ్దాం. ఏమండి, ఆ ఒక్కటి తప్ప మీరేదైనా చెయ్యండి, నేను అడ్డు చెప్పను. కడుపులో ఉన్న బిడ్డని చంపుకోవడం పాపం అండి. అంటే ఏంటి విశాలాక్షి నీ ఉద్దేశం? నీ కూతురు ఎప్పట్లాగా వాడితో బాధలు పడుతూ ఏడుస్తూ ఉండాలనుకుంటున్నావా? భర్తతో కలిసి ఉండడం బాధలా అవుతుంది బామ్మ. ఆ దిక్కుమాల బంధమే వద్దనుకున్నప్పుడు ఈ బంధనాలు ఎందుకురా మళ్ళీని? నాన్న. అమ్మ కీర్తి, పద. నువ్వు మోస్తూ నీ బరువు దింపేసి బంగారం లాంటి హర్షతో పెళ్లి చేస్తాను. పదమ్మా. ఏయ్. బావగారు, బావగారు. కీర్తి, మీకు దండం పెడతాను మావయ్య, నువ్వైనా చెప్పేసి అలా చేయకండి. మమ్మల్ని కొట్టండి, చంపండి, అభం శుభం తెలియని ఆ బిడ్డ ప్రాణాలు తీయొద్దు. పదమ్మ కీర్తి. అయ్యో మావయ్య. కీర్తి, కీర్తి, మావయ్య. అమ్మా, కనీసం కాస్త టైం కావాలనన్నా అడుగు తల్లి. నా కూతురికి చెప్పడానికి నువ్వే పడరా? ఏంటన్నా ఇది? మావయ్య ఏం తప్పు చేశారు? మరి మేమేం తప్పు చేశాంరా? ముందే చెప్పు. మీ అందరికీ కీర్తి గర్భవతని ఎప్పుడో తెలిసినా మరెందుకురా దాచారు? నాకు ఈ విషయం ముందే తెలుసుంటే ఇంత దూరం రానిచ్చేవాడిని కాదు కదా. నీకు నీ భార్యకి మేమంటే అసలు విలువ లేకుండా పోయిందిరా. మావయ్య, నేను చెప్పేది వినండి. నేను నీతో మాట్లాడట్లేదు. మండపంలో మా పరువు తీశాక గాని కడుపు మంట చల్లారినట్టుంది మహాతల్లికి. కీర్తి, ఇదిగో ఈ పేపర్ల మీద సంతకాలు చేయి. నాన్న, నువ్వు అన్నట్టు మేము చేసింది తప్పే కావచ్చు, కానీ ఆ కోపంతో ఇలా కీర్తికి అబార్షన్ చేయించాలనుకోవడం కరెక్ట్ కాదు. ఏమండి, మాతృత్వం అనేది దేవుడిచ్చిన వరం అంటారు. దాన్ని మీరు ఇలా బిడ్డకి శాపంగా మార్చొద్దు. విశాలాక్షి, నిర్ణయం జరిగిపోయింది. కడుపులో పెరుగుతున్న క్యాన్సర్ గడ్డని తొలగించడం ఎంత ముఖ్యమో దాని కడుపులో ఉన్న బిడ్డని తీసేయడం కూడా ఇప్పుడు అంతే ముఖ్యం. కీర్తి, సంతకం పెట్టు. దేవుడా, ఎటు తెలుసుకోలేని ఆలోచనలో ఉన్నాను. నువ్వే నాకు దారి చూపించాలి. వదినా, నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది.
ఏదైనా సరే నువ్వు మాత్రం సంతకం పెట్టొద్దు. కీర్తి నీకే చెప్పేది. నాన్న నాకు కొంచెం టైం కావాలి. నువ్వు ఇలా అడిగితే సంతకం పెట్టవు గాని రా. నాన్న బాగా నా మాట వినండి బాబు. అరే, రే సిద్ధు నాన్న. ఆగు. నాన్న ఏయ్. నా మాట విను. నేను చెప్పేది విను రే, ఏయ్, ఆగురా. ఆగురా. అమ్మా, నువ్వు కీర్తి కానీరా పెట్టించు ఈ సంతకం. ప్లీజ్ నాన్న. పెట్టొద్దమ్మా. దయచేసి నా మాట వినమ్మా. నీకు దండం పెడతాను తల్లి. అమ్మా కీర్తి అమ్మా. డాక్టర్ డాక్టర్ చెప్పండి సార్. మీరు అడిగిన పేపర్లో నా కూతురు సంతకం పెట్టింది. అబార్షన్ చేయండి. రండి రా, బాబు. రామా